నిటారుగా కూర్చోవలెను. కదలకుండా స్థిరంగా విశ్రాంతిగా ఉండవలెను. అదేవిధంగా నెమ్మదిగా నేత్రములను అలవోకగా మూసి ఉంచవలెను. పెదవులపై సహజమైన చిరునవ్వుతో ఉండవలెను. ఇప్పుడు లోతుగా దీర్ఘంగా 2 సార్లు ఊపిరి తీసుకొని విడిచిపెట్టవలెను. ఇప్పుడు శరీరం చాలా చురుకుగా ఉన్నది. మనస్సు ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు మీ దృష్టిని భ్రుకుటి మధ్య అంటే కనుబొమల మధ్య భాగములో నిలపవలెను. దృష్టిని అంతర్ముఖంగా కనుబొమల మధ్య భాగములో నిలపవలెను. అదేవిధంగా సహజంగా జరుగుతూ ఉన్న శ్వాసను గమనించవలెను. శ్వాసను గమనిస్తూ దృష్టిని భ్రుకుటి మధ్య నిలపవలెను. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సామ్య అవస్థలో నాసిక అంతరములో సంచరిస్తూ ఉన్నాయి.
దృష్టిని కనుబొమల మధ్యనే నిలపవలను. శ్వాసను గమనిస్తూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా నాసిక అంతరములో కదులుతూ ఉంటాయి. ఇది శాంభవి ముద్ర. శాంభవి ముద్ర. ఈ శాంభవి హృదయస్థములో ఉన్న శంభు దగ్గరకి తీసుకుపోతుంది. శంభు అంటే పరమశాంతి. హృదయస్థములో వ్యక్తమవుతున్న ఆ శంభు, ఈ శాంభవి ఆ శంభునికి కలుపుతుంది. శంభు వ్యక్తి రూపములో ఉన్న శాంభవి నిద్రాశక్తిగా ఉంటుంది. వ్యష్టి అంటే ఒక వ్యక్తిలో వ్యక్తమైనటువంటి శంభు నిద్రాశక్తి ద్వారా ఒక స్వప్నమును నిర్మిస్తున్నాను. నేను శాంభవి అనే నిద్రాశక్తి ద్వారా ఒక స్వప్నమును నిర్మిస్తున్నాను. నిర్మించి ఆ స్వప్నంలో ప్రవేశిస్తున్నాను. ప్రవేశించి ఒక వ్యక్తిగా మమేకం అంటే తాదాత్మ్యం చెందుతున్నాను. నేనే స్వప్నమును నిర్మించాననే విషయాన్ని మరచిపోయి ఆ స్వప్నంలో ఆ వ్యక్తికి కలుగుతున్న సుఖ దుఃఖములకు నాకే జరుగుతున్నాయని భ్రమపడుతున్నాను. హృదయస్థములో స్ఫురిస్తున్న నేను, శుద్ధమైన నేను, అదే శంభు. శాంభవి అనే నిద్రాశక్తి ద్వారా స్వప్నమును నిర్మించి
అందులో ప్రవేశించి ఒక వ్యక్తిగా నేను అని మమేకము చెంది నేనే స్వప్నమును నిర్మించాను అనే మరచిపోయి ఆ వ్యక్తికి కలిగే సుఖదుఖాలు నాకే కలుగుతున్నాయని భ్రమపడుతున్నాను. అలా కాకుండా ఆ స్వప్నము నుండి మేల్కొన్నట్లయితే స్వప్నములో కలిగే సుఖదుఖములకు నాకు సంబంధం ఉండదు. అదే విధంగా హృదయస్థములో పరమశాంతిగా ఉన్న శంభు శాంభవి యొక్క మాయాశక్తి ద్వారా, అంటే సమష్టి నిద్రాశక్తిని మాయాశక్తి అంటారు. శంభు సమష్టి నిద్రాశక్తి అంటే మాయ ద్వారా ఈ జగత్తుని నిర్మిస్తున్నాను, ఈ ప్రపంచమును నిర్మిస్తున్నాను. నేను అనగా శంభు మాయాశక్తి ద్వారా ప్రపంచమును స్వప్నము మాదిరిగానే నిర్మిస్తున్నాను. ఈ ప్రపంచములో ప్రవేశించాను, ఒక వ్యక్తిగా ఐడెంటిఫై అంటే మమేకం చెందుతున్నాను, ఫలానా వ్యక్తిగా. నేనే సృష్టి చేశాను, ఈ ప్రపంచాన్ని నిర్మించానని మరచిపోయి ఆ వ్యక్తికి సుఖదుఖములు కలిగేవి నాకే కలుగుతున్నాయని భ్రమపడుతున్నాను. నేనే ఈ ప్రపంచమును నిర్మించానని స్మరణ చేసి జ్ఞప్తి వచ్చినట్లయితే ఈ దీర్ఘ స్వప్నమనే ఈ జగత్తు నుండి మేల్కొన్నట్లయితే సుఖదుఖములు పుణ్యపాపములు లేని చిదానంద రూప స్థితియే నా స్వరూపం అని నాకు అనుభూతిలోకి వస్తుంది. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం.
నేను నిర్మించిన ప్రపంచములో నాకేమి సుఖ దుఃఖములు ఉంటాయి, ఇది నా యొక్క లీలా క్రీడ అని తెలుసుకున్నవారు చిదానంద రూప శివ అని సహజంగానే అనుభూతి కలుగుతుంది. ఆ చిదానంద రూప శివ ఎవరు? నేనే. శివోహం శివోహం. నెమ్మదిగా నేత్రములను తెరవవలెను. విశ్రాంతిగా ఉండవలెను.